నమస్కారం. తూర్పు టీవీకి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సర్కిల్ పోలీస్ ఇన్స్పెక్టర్ గా ఇమాన్యువల్ రాజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన సర్కిల్ పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న కొద్ది నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లుగా తెలిపారు. అలాగే ట్రాఫిక్ సమస్యపై కూడా ప్రత్యేక దృష్టి నిర్వహిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సర్కిల్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఇమాన్యువల్ రాజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సర్కిల్ పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న కొద్ది నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, శాంతి భద్రతల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టు చెప్పారు. ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కొలిగం స్టేట్ బ్యాంక్ రహదారిలో నిత్యం ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. నేరాల నియంత్రణలో ముఖ్య భూమిక పోషించే సీసీ కెమెరాలను పూర్తి స్థాయిలో ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇచ్చాపురం రూరల్, ఇచ్చాపురం పోలీస్ స్టేషన్లో గతంలో సేవలందించిన అనుభవంతో మరింత సమర్థవంతంగా విధులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాల చోరీ, ఇతర నేరాల నియంత్రణపై ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పట్టణ ఎస్ఐ కె గోవిందరావు, కమిటీ ఎస్ఐ రాము పాల్గొన్నారు. బ్యాడ్ యాక్టివిటీస్ ఏ ఫామ్లో ఉన్నా కూడా అలౌ చేయం, వీళ్ళంత మట్టుకు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తాం. అంటే మెయిన్ ప్రధాన ఎజెండా ఎలక్షన్ జరపడం కాబట్టి ఇట్ విల్ బిట్ అటువైపు కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు, మెయిన్ దీని మీద పెట్టచ్చు. సేమ్ టైం ప్యారల్గా వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి ఈ గ్యాంబ్లింగ్ లాంటి యాక్టివిటీస్ అలాంటివి ఏమి లేకుండా చేయాలనేది. ఏదైనప్పటికీ కూడా ప్రజల తాలూకు సహకారం, మీడియా తాలూకు సహకారం ఉంటేనే అన్నీ సక్సెస్ చేయగలుగుతాం. గతంలో కూడా బాలకృష్ణాపురం అలాగే చుట్టుపక్కల ఉన్న ఫ్యాషన్ ఆ రోజులో ఇప్పుడు నేను సర్కిల్ ఇన్ఫర్మేషన్ బుక్ చూశాను నిన్న. దాంట్లో పాత కేసెస్ అన్నీ చూస్తే రైటింగ్ మర్డర్స్, బాంబులు వేసుకోవడం ఈ కేసులు ఉన్నాయి. ఎలా తిరగేస్తుంది అన్ని కేసులన్నీ అవే. ఇప్పుడు అటువంటి వాతావరణం లేదు కాబట్టి ఇదే వాతావరణం కొనసాగాలని, దానికి గతంలో ఏ విధంగా అయితే మీడియా వాళ్ళు సహకారంతో అవన్నీ కష్టపడి అవన్నీ లేకుండా చేసాం. ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్స్ కూడా పీస్ఫుల్గా జరగడానికి మీరు సహకారం ఐడియా ఉంది. అంటే అక్కడ స్ట్రక్చర్ వేరు, అక్కడ క్రైమ్ స్ట్రక్చర్ వేరు, ఇక్కడ క్రైమ్ స్ట్రక్చర్ వేరు. అది ఒక లిమిటెడ్ ఏరియా ఉంటుంది సిటీ అనేది, కాబట్టి అక్కడ సపరేట్గా ఉంటుంది. ఇక్కడ రెండు రకాలు ఉంటాయి. ఒకటి జాయ్ రైడర్స్ ఉంటారు, అంటే వాళ్ళు బండి తీసేయడం, ఆయిల్ ఉన్నంత వరకు, డీజిల్ పెట్రోల్ ఉన్నంత వరకు శుభ్రంగా తిరుగుతారు, ఎక్కడో వదిలేస్తారు. అది ఎక్కడ అని మనం చెప్పలేం. అది ఒరిస్సా అవ్వచ్చు, అది రైల్వే స్టేషన్ అవ్వచ్చు, ఇది ఎక్కడైనా అవ్వచ్చు. అది తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఎవరో చూసి ఇక్కడ ఏదో బండి ఉందని చెప్తే తెలుస్తుంది, లేకపోతే మన వాళ్ళు పోలీసు బిస్గా తిరిగితే అన్ని ఏరియాలు తిరిగి తెలుస్తుంది. అదొకటి. రెండోది న్యాచురల్గానే కొంతమంది యూత్ బ్యాడ్ యాక్టివిటీస్, బ్యాడ్ అలవాట్లకి వలన డబ్బులు అవసరమైనది కూడా మంచి పిల్లలు కూడాను అలా తయారయ్యి వాటిని బెట్టింగ్, గేమింగ్, ఆన్లైన్లో బెట్టింగ్స్, లేదా గేమింగ్స్, లేకపోతే చెడ్డ గాంజా లాంటి మందు లాంటివి ఏమైనా తాగడానికి వాటికి అలవాటు పడడం వల్ల కూడా చేయొచ్చు. మూడోది ఒరిజినల్గా న్యాచురల్గానే పాత అఫెండర్స్ ఉంటారు. గతంలో అఫెండర్ పలానా నేరం చేసేవాడు, ఈ నేరం చేస్తాడు, గతంలోని హౌస్ బ్రేకింగ్ చేసి హౌస్ బ్రేకింగ్ చేస్తాడు, రెండో దానికి వెళ్ళేవాడు కాదు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఆపర్చునిటీ ఆడ సందర్భంగా ఆడికి ఏది అవకాశం దొరికితే అది చేసేస్తున్నారు. అంటే అటువంటి వాళ్ళు వీటిని బేస్ చేసుకుని దాని మీద కూడా దృష్టి పెడతాం. క్రైమ్ టీమ్ అనేది ఫామ్ చేస్తాం. క్రైమ్ టీమ్ ఫామ్ చేసుకుని దాని మీద కూడా. తూర్పు టీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు అన్ని విషయాల్లో విజయాలు కలగాలి, ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చిత్రం శ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ తూర్పు టీవీ. హాయ్ అండి, నేను మీ శాంతి స్వరూప్. ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తూర్పు టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తూర్పు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్స్ అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి.